और सदर जलसा तमाम मेरे साथी और पदासी पीढ़ी मंडल से आए हुए सभी भाई और बहनों की खिदमत में लाख सलाम। आप तकरीबन यहाँ पर मौजूद सब लोग ये बात जानते हैं कि आज हम ये जो 17 सितंबर 1948 में आजाद हुआ। इस मुल्क को, इस रियासत को आजाद करने के लिए इस तरह अंग्रेजों को इस मुल्क से आजादी, हमारे मुल्क को आजादी दिलाने के लिए हजारों लोगों ने अपनी जानों की कुर्बानियां दी। हजारों लोगों की कुर्बानियों का नतीजा है ये हमारा मुल्क आजाद हुआ। आजादी के वक्त भी किसी एक मजहब, एक मिल्लत, एक कौम या किसी ऐसे लोगों ने नहीं, बल्कि हिंदुस्तान के सारे मजहब के लोगों ने मिलकर इस मुल्क की आजादी के लिए अपनी जद्दोजहद की और अपनी कुर्बानियां दी। जब गोलियां बरसाई, उन गोलियों के अंदर 76 मुसलमान शहीद हो गए। जब जनरल डायर से पूछा गया क्यों ने तुम बेहतरे लोगों पर क्यों गोलियां बरसाई, तो उसने कहा कि वो भागने की कोशिश कर रहे थे इसलिए हमने गोली चलाई। लेकिन मर्द मुजाहिद खान अब्दुल गफ्फार खान ने एक आवाज बुलंद की, अगर जनरल डायर ने एक भी मुसलमान के पीठ में अगर गोली दिखाता है तो मैं इस हिंदुस्तान की आजादी के लिए जो जद्दोजहद कर रहा हूँ उससे मैं सबूतोष हो जाऊंगा। 1 महीने की तकरीबन छानबीन के बाद मालूम हुआ एक भी मुसलमान के पीठ पर गोली नहीं, बल्कि हर मुसलमान की छाती पे गोली खाई है इस मुल्क की आजादी के लिए। इस मुल्क को आजाद कराने के लिए कोई नहीं, जितना बाकी मजहब और मिल्लत के लोगों ने अपनी कुर्बानियां दी, उसी तरह मुसलमानों ने भी इस मुल्क की आजादी के लिए अपनी कुर्बानियां पेश की। इस के खिलाफ मैदान में जो के खिलाफ जद्दोजहद करते हुए अपनी जानों की कुर्बानियां देकर इस तेलंगाना को आजाद करवाया। కేంద్రంలో కార్మిక చట్టాలు మళ్ళీ పాతై 40 చట్టాలు రావాలంటే, అన్ని వర్గాల కార్మికులకు న్యాయం జరగాలంటే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపవలసిందే. బీజేపీ చేసిన చట్టాలు చాలా క్రూరంగా ఉన్నవి. 3 సంవత్సరాలు అప్రెంటిస్‌షిప్ అని చెప్పి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, ట్రేడ్ వర్కర్ యూనియన్ చేయించకుండా అమాలి పని చేస్తున్నమాట నిజం. వేరే కంపెనీలో అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ తీసుకుపోయి ట్రేడ్ వర్క్ తెలియని వాళ్ళు మిషన్లు కాలబెట్టాలా, కంపెనీలు కాలబెట్టాలా, అనుభవం లేని పని చేస్తూ అప్రెంటిస్‌షిప్ అని మోసం చేస్తున్న 3 సంవత్సరాలని కంపెనీలో తిరగాల. 30 సంవత్సరాలు దాటితే ఏ కంపెనీలో కూడా వయసు దాటిందని తీసుకోరు. కేంద్రంలో నాయకుడు మంచోడు కావాలంటే కాంగ్రెస్ కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీలో కానీ నాయకుడు చాలా మంచోడు ఉండాలి. రాహుల్ గాంధీ సమర్థుడు కాడని చెప్పి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట నిజం. వేరే నాయకుడిని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని కానీ, మన సాంబశివరావు లాంటి వాళ్ళని కానీ మంచి నాయకులను పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ కేంద్రంలో ప్రధానమంత్రి చేస్తే మళ్ళీ అమాయక ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్తున్నాను. తెలుగు రాష్ట్రాల జనాలకు న్యాయం చేస్తూ, స్థానికులకు అన్యాయం చేస్తూ, విషవాయువు మనం పీల్చుకుంటూ అమాయక జనాలు చచ్చిపోతుంటే
కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు చాలా కోట్లు సంపాదిస్తున్నమాట నిజం. దీన్ని అరికట్టాలంటే మన సిపిఐ తోటి మరి ఏఎన్టీస్ తోటి సాధ్యమవుతుంది. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దెదిస్తేనే మనతోటి సాధ్యమవుతుందని చెప్పి అందరితో మనవి చేస్తూ